ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రజా ఉద్యమంలో అడుగడుగునా కూడా ప్రజలంతా కూడా మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చిత్తూరు జిల్లా ఈ యొక్క నగిరి నియోజకవర్గ పరిధిలో ఈ తిరుపతి జిల్లా పరిధిలో వచ్చేటువంటి పుత్తూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నటువంటి ప్రధాన డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజాస్పందన లభిస్తోంది. కోటి సంతకాల పేరుతో ప్రజా మద్దతు కూడా ఉంది. ఏ విధంగా చూడాలి మేడం? విద్య, వైద్యం ప్రజల హక్కు. అలాంటి ప్రజల హక్కుని ఈరోజు కాల రాస్తూ తమకొచ్చే కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ దోపిడీ చేయడాన్ని అందరం కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ముద్దు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు, దాదాపుగా గడప గడపకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా వెళ్లి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరిస్తే ఏ విధంగా పేదవాళ్లకి ఉచిత వైద్యం అందకుండా పోతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో, అలాగే పేద విద్యార్థులకి డాక్టర్ అయ్యే అవకాశం పోతుందో తెలియజేసి ప్రజల మద్దతుతో, ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు ప్రజా ఉద్యమంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు నేను సూటిగా ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి, ఈరోజు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, హైదరాబాద్ నేనే కట్టాను, ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని కట్టుకథలు, కాకమ్మ కథలు చెప్తావే, మరి 10 మెడికల్ కాలేజీలు నువ్వు ఎందుకు కట్టలేకపోతున్నావు? 17 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించారు. 17 మంది చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. దాంట్లో 7 పూర్తి చేశాడు. 5 జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగానే రన్నింగ్ లోకి వచ్చాయి. మరి 10 మీరెందుకు చేయలేకపోతున్నారు? మరి వయసుంది, అనుభవం ఉంది, 4వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టలేదు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి చెప్తున్నా, ఎలాగైతే నేపాల్లో పాలకుల ఇళ్ల మీద యువత దాడి చేసి వారిని అధికారం నుంచి తరిమి కొట్టిందో, ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ దోపిడీ రాజకీయాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొడతారు. ప్రజలు కొడతారు, అలాగే విద్యార్థులు మొత్తం తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లాంటి ఒక చిన్న రాష్ట్రంలోనే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడుతుంటే మీకెందుకు కట్టడానికి అవకాశం లేదని అడుగుతున్నా. ఏమన్నా అంటే డబ్బు లేదు అంటావు. నువ్వు, నీ కొడుకులు మీరున్న ఇళ్లకి, గెస్ట్ హౌస్లకి షోకులు చేసుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. దానికి డబ్బు ఉంది. ప్రభుత్వ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బు లేదా? నీకు, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి ఈరోజు స్పెషల్ ఫ్లైట్లలో మరి ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ప్రజలు గాలికి వదిలేసి విహారయాత్రలు చేస్తున్నారు. వాటికి కోట్లాది రూపాయలు ఉన్నాయి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బులు లేవా అని అడుగుతున్నా. ఎన్నికల ముందర మీరు సంపద సృష్టిస్తాం అంటే నిజమేనేమో అనుకుని నమ్మాం. కానీ ఈ రోజు అర్థమవుతుంది, ప్రజల సంపదని దోచుకొని ప్రైవేటు వాళ్ళకి, మీ బినామీ వాళ్ళకి దోచిపెట్టి దాంట్లో నుంచి వచ్చే కమిషన్లతో మీరు సంపద సృష్టించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రజలు తరిమి కొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని కూడా నేను అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఈ 16 నెలల కాలంలో ఇప్పటికే అమరావతి పేరుతో లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు. ఈ ప్రైవేట్ కాలేజీలకు అప్పగించే ఉద్దేశం ఉంది తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 7,000 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఏ విధంగా చూడాలి మేడం? ఈ రోజు ఎంత సిగ్గుచేటంటే, ఇక్కడ మేమే, అక్కడ మేమే, ఢిల్లీలో మేమే, గల్లీలో ఏపీలో మేమే అని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మరి ఎందుకు 6-7 వేల కోట్లు కూడా తేలేకపోతున్నారు మోడీ గారిని అడిగి? అంటే మీకు అక్కడ విలువ లేదా అని అడుగుతున్నా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వైద్య మంత్రిగా బీజేపీ వ్యక్తి ఉన్నాడు. మరి ఆ మంత్రి నేను అడుగుతున్నాను, మరి మీరు వైద్య మంత్రిగా ఉన్నారు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంటే ఎందుకు 6,000-7,000 కోట్లు మీరు తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోతున్నారు అంటున్నాను. ఇది మీ చేతగానితనమా లేదా ప్రభుత్వం ప్రజల మీద మీకున్న నిర్లక్ష్య వైఖరా? పేద ప్రజలు అంటే మీకు అసహ్యమా? వాళ్ళకి చేయాలన్న ఆలోచన, చిత్తశుద్ది లేదా అని ప్రశ్నిస్తున్నాను.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపుగా 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా కూడా 5 మెడికల్ కాలేజీల్ని ఓపెన్ చేసి సక్సెస్ఫుల్ గా రన్నింగ్ లోకి తెచ్చారు. ఎన్నికలు వచ్చే సమయానికి మరో 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ఒకటి ఈ రోజు రన్నింగ్ లోకి వచ్చింది, ఒకటి పులివెందల్ది కక్ష సాధింపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎలా ఆపేసి ఆ సీట్లు వెనక్కి పంపించారో మనం చూస్తున్నాం. సిగ్గు లేకుండా హోంమంత్రి అనిత గారు, ఇంకో మంత్రి సవిత గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఒక అబద్దాల ప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టకపోయింటే ఈ రోజు ఎందుకు 60 పీజీ సీట్లు శాంక్షన్ అయినాయి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగనన్న కట్టకుండానే ఆ కాలేజీలో 60 దాకా పీజీ సీట్లు శాంక్షన్ అయ్యాయా? ఇది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. వెంటనే మీరు ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించాలని జీవో ఇచ్చారో ఆ జీవోని రద్దు చేయాలి. లేదంటే ప్రజలతో మేము ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఇది ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాడుతూనే ఉంటాం, వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆరోగ్యం అనేది పేదవాడి హక్కు. వాడు ప్రభుత్వ హాస్పిటల్లోనే చేసుకోగలడు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పిల్లల్ని మెడికల్ సీట్లో జాయిన్ చేయడమో వాళ్ళు వైద్యాన్ని తీసుకోవడమో వాళ్ళ వల్ల కాదు. అందుకే ఆనాడు వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదవాడికి అండగా నిలబడ్డాడు. వారి జీవితాల్ని మళ్లీ వెలుగులు చూపించాడు. అలాగే 2 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిహెచ్సిలు, అన్ని 100 బెడెడ్ హాస్పిటళ్లు, అన్ని మెయిన్ హాస్పిటల్స్, అలాగే సిహెచ్సిలు రెనోవేట్ చేయడమే కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కన్స్ట్రక్ట్ చేయడం మనమందరం కూడా గమనించాం. అదే కాకుండా ప్రతి జిల్లాకి, ప్రతి పార్లమెంటుకి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మంచి వైద్యాన్ని పేదలకు అందించి వాళ్ళని కాపాడటమే కాకుండా ఆ పేద విద్యార్థులు కలలుగంటున్న డాక్టర్లుగా వాళ్ళని తీర్చిదిద్ది మళ్లీ ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి వైద్యాన్ని అందించే కార్యక్రమమే ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు. వీటికి గండి కొట్టి ఈ రోజు దోపిడీ చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ బినామీలకి, వాళ్ళ నాయకులకి ఇవి దోచిపెట్టి ప్రైవేటీకరణ చేయాలి అంటే వదిలిపెట్టేది లేదు. రేపు జగనన్న వచ్చేది ఖాయం. అన్న ముఖ్యమంత్రి అవగానే వీటిని ప్రైవేటీకరిస్తే మళ్లీ వీటిని ప్రభుత్వపరం చేస్తాం, కొన్నవాడు నష్టపోతాడు. కాబట్టి ప్రైవేటీకరణ భాగంలో కొనద్దండి అని కూడా హెచ్చరిస్తున్నాం. సో పేద ప్రజల కోసం ఈ ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఇది ప్రభుత్వమే పూర్తి చేసి మళ్లీ ప్రభుత్వమే పేద ప్రజలకి, పేద విద్యార్థులకి ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చేంత వరకు ప్రజలకు మేము అండగా ఉంటామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై జగన్, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. కళాశాలల్లో ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించేంత వరకు ఈ యొక్క నిరసన కొనసాగిస్తామని చెప్పేసి మాజీ మంత్రి ఆర్కే రోజా చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కొనసాగించాలి, అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క ప్రజా ఉద్యమాన్ని ఎక్కడా కూడా ఆపేది లేదంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పుత్తూరు పట్టణంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో, కార్యకర్తలతో ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు.